హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను మీ పార్దు 627. ఇవాళైతే నేను షేర్ చేసుకునే పోతున్నా మీరు మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ టైం. ఇది ఫుల్ కూడా దేవుడి గురించే. అగ్నికార్యం సంధ్యావందనం ఇప్పుడైతే మనం చేయబోతున్నాము. దానికి కావాల్సిన మెటీరియల్స్: ఫస్ట్ వన్ కమండలం అంటే గ్లాసు, ఇంకా ఉదరన్న అంటే చెంచా, ఆ తర్వాత హరివాన్నం అంటే ప్లేట్. ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఆ తర్వాత అగ్ని కార్యానికి మెయిన్ రిక్వైర్డ్ థింగ్స్ ఏంటంటే నూనె, సమిధలు అంటే రావి చెట్టు పుల్లలు, ఇంకా అగ్గి పుల్ల, ఆ తర్వాత కర్పూరము. ఇప్పుడు మన దగ్గర ఒకవేళ సమిధలు అనేవి లేకపోతే రావి పుల్లలు మనం దీని స్టేజీలో నీట్గా ఒక దర్భ పుల్లలు తీసుకుని వాటిని కట్ చేసుకుని 18 కావాలి కాబట్టి 18 పెట్టేసుకుని దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఎందుకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోతాను. చలో, ఇప్పుడైతే నేను స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది కేశవ నామాలతో, అంటే విష్ణుమూర్తి నామాలు. ఓం కేశవాయ స్వాహ, జలాన్ని నోట్లో పోసుకోవాలి. ఓం నారాయణాయ స్వాహ, జలాన్ని నోట్లో పోసుకోవాలి. మాధవాయ స్వాహ, జలాన్ని నోట్లో పోసుకోవాలి. ఆ తర్వాత గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః. వీటన్నింటిని కూడా మనస్ఫూర్తిగా నమస్కరించుకుని ఆ విష్ణుమూర్తిని ఇంకా మనం మొదలు పెట్టాలి. ఇప్పుడు ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం తత్స పితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపోజ్యో తీరసోమృతం బ్రహ్మభూర్భువస్వరం అమోపార్తా సమస్త దురిదక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం స్వాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమాన సద్య బ్రహ్మణతే పరతే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్ మధ్యదేశే స్వగృహే అంటే సొంత ఇల్లుని స్వగృహే అంటారు, అద్దె ఇల్లుని వసతిగృహే అంటారు. స్వగృహే సమస్త దేవత గో బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక స్వస్తి శ్రీ చాంద్రమాణేన శ్రీ పరాభవనామ సంవత్సరం. ఏ సంవత్సరం అయితే ఆ సంవత్సరం చెప్పవాలి పేరు. ఇదైతే పరాభవనామ సంవత్సరం కాబట్టి పరాభవనామ సంవత్సరే. ఉత్తరాయణే, ఉత్తరాయణం కాబట్టి ఉత్తరాయణే. గ్రీష్మ ఋతువులు మారుతున్నప్పుడు ఇది కూడా మారుతుంది కాబట్టి ఇదైతే గ్రీష్మ ఋతువు. నిజ జ్యేష్ఠ మాసే, ఏ మాసము కూడా చెప్పాలి. ఇదైతే నిజ జ్యేష్ఠం కదా. శుక్లపక్షం అంటే పక్షాలు ఉంటాయి కదా. శుక్లపక్షం అంటే శుక్లపక్షం, కృష్ణపక్షం అంటే కృష్ణపక్షం. ఆ తర్వాత తిథి ఏంటంటే ఇవాళ దశమి కాబట్టి దశమి అని చెప్పుకుంటాం. తిథి మారుతూనే ఉంటుంది. అమావాస్య అంటే అమాయాం, ఇంకా దశమి అంటే దశమి, నవం అంటే నవమ్యాం, అలా చెప్పుకోవాలి. ఇది కూడా నేను చెప్పేసుకున్నా కాబట్టి ఓకే. నెక్స్ట్ ఇప్పుడు సంధ్యావందనంకి వెళ్ళిపోదాం. నా సంధ్యావందనం అయిపోయాక నేను పిలుస్తాను. సో నా సంధ్యావందనం అయితే అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు చతుస్సాగర పర్యంతం అంటే ప్రవర మనం చెప్పుకోవాల్సింది అంటే మీ డీటెయిల్స్. ఇప్పుడైతే నేను ప్రవర చెప్తున్నాను, వినండి. ఇది ఏ గోత్రం వాళ్ళకి అదే ఉంటుంది. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయారుషయ్య ప్రవరాన్విత కౌండిన్యసగోత్ర ఆపస్తంభసూత్ర శ్రీకృష్ణయజుర్వేద తైతిర్య శాకధ్యాయి పార్థశివ శర్మ హంబో అభివాదయే. ఇదైతే ఏ గోత్రం వాళ్ళకి, ఇప్పుడు నాకు కౌండిన్యస గోత్రం కాబట్టి కౌండిన్యస గోత్రం అని చెప్పుకున్నా. అదే ఏ గోత్రం వాళ్ళకి ఏముంటుందో అదే చెప్పుకోవాలి, నేను చెప్పుకున్నట్టుగా చెప్పకూడదు. ఇప్పుడు మనం వెయిట్ చేస్తున్న అగ్ని కార్యానికి వెళ్ళిపోదాం. ఇలా నీట్గా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇప్పుడు చూపిస్తాను వీడియోలో.
ఇలా ఒక కుండీని కానీ ఏదో ఒకటి తీసుకుని ఇలా నీట్గా ఇలా ప్రిజర్వ్ చేసుకోవాలి. సమిధన అనేది 4 మనం ఫస్ట్ వెలిగించేటప్పుడు ఉండాలి కాబట్టి సమిధన 4 తీసుకుందాం. లేకపోతే మీకు దర్భ ఉంటే దర్భ అయినా 4 తీసుకుని కర్పూరం వేసి వెలిగించండి. ఆ తర్వాత మనం చేయాల్సింది దర్భలతో వేయాలి, లేకపోతే సమిధనలతో వేయాలి, నూనెతో ముంచి వేయాలి. ఇప్పుడైతే నేను వెలిగిస్తున్నాను, మీరు కూడా వెలిగించండి. వెలిగించుకోవాలి కాబట్టి ఇప్పుడు నేను వెలిగిస్తున్నాను. నీట్గా వెలిగించేసుకుందాం. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేద్దాం. అగ్నికార్య సమిధాధానేన కరిష్యే అని అనుకోవాలి. ఇప్పుడు మొదలు పెడదాం. పరిత్వేతి పరిమృజ్య. ఇప్పుడు మనం ఏం చేయక్కర్లేదు, జస్ట్ కూర్చుందాం. పరిత్వాగ్నే పరిమృజామ్యాయుష చధనేన చ సుప్రజా ప్రజయా భూయాసగుం సువీరో వీరై సువర్చా వర్చస సుపోషః పోషై సుగృహో గృహై సుపతిః పత్యా సుమేధాం మేధయ. ఆదితేను మన్యస్వ అనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవసవితః ప్రసువా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆదితేను మన్యస్వ అన్నప్పుడు రైట్ సైడ్ మనం నీళ్లు పోసుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత అండర్లైన్గా వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వేసుకుని ఇప్పుడు ఆల్గా సర్కిల్గా తిప్పాలి. ఇప్పుడు ఒక్కొక్క దర్భ పుల్ల తీసుకుని లేకపోతే సమిధ పుల్ల తీసుకుని నూనెలో వెంచి వెయ్యాలి. స్వాహ అన్నప్పుడు అగ్నయే సమిధమాహ వృషం బృహతే జాత వేదసే యథా త్వమగ్నే సమిధా సమిత్యస ఏవం మామాయుష వర్చసా సన్యామేధయా ప్రజయా పశుభిర్బ్రహ్మ వర్చసే నాన్నాద్యేన సమేధయ స్వాహ అగ్నయ ఇదన్నమమ. ఇలా అన్నీ ఉంటాయి, అన్నీ చేసుకోవాలి. మీకు ఒక ఆన్లైన్ స్టోర్లో మీరు అగ్ని కార్యం పారాయణం అని ఒకటి గూగుల్లో అయినా వస్తుంది, లేకపోతే మీరు జిరాక్స్ తీర్చుకోండి. నేను వీడియోలో ఇలా రాదు కాబట్టి నేను చేసేసాక లాస్ట్లో మెయిన్ పాయింట్స్ మీకు ఇస్తాను. ఓం భూ స్వాహ అగ్నయ ఇదన్నమమ. ఓం భువ స్వాహ వాయవ ఇదన్నమమ. ఓం సువ స్వాహ సూర్యాయ ఇదన్నమమ. ఓం భూర్భువస్సువ స్వాహ ప్రజాపతియే ఇదన్నమమ. మళ్ళీ ఇప్పుడు ఆదితేన్వ మగ్గుస్థాహ రైట్ సైడ్, అనుమతేన్వ మగ్గుస్థాహ అండర్లైన్, సరస్వతేన్వ మగ్గుస్థాహ లెఫ్ట్ సైడ్ అండ్ దేవసవితః ప్రాసావీః సర్కిల్. ఇది అయిపోయింది కాబట్టి మళ్ళీ నేను మెయిన్ పాయింట్స్ చెప్తాను నేను చేసుకుంటే, ఎందుకంటే వీడియోలో రాదు ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ కూడా ప్రవర్ చెప్పుకోవాలి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయా ఋషయ ప్రవరాన్విత కౌండిన్యస గోత్ర ఆపస్తంభ సూత్ర కృష్ణజువైద తైతిరేష కద్యాయి పార్థశివ శర్మ అహంభో వివాదయే. ఇప్పుడు అగ్నిదేవుడికి స్వస్తి చెప్పుకుందాం. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన ఓం నమ ఇతి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపో హోమ క్రియాదిషు న్యూనం సంపూర్ణతాయాతి సద్యో వందేతమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనముతాశన యద్ధుతంతు మయా దేవ పరిపూర్ణం తదస్నుతే. ఇప్పుడైతే నేను చేసేసాను ఫ్రెండ్స్. మనం చేసింది మొత్తం మనమే క్లీన్ చేసుకోవాలి. అది ఎవరైనా తొక్కినా ఎవరైనా క్లీన్ చేసినా కూడా మనకి పాపం నష్టం జరుగుతుంది. ఇప్పుడు మనం క్లీన్ చేసేసుకుందాం. అంతా అయిపోయాక అదంతా కూడా మనమే హుతం చేసుకోవాలి, లేకపోతే మనకి కడుపు నొప్పి వస్తుంది. అదంతా కూడా పేస్ట్ అయిపోవాలి, అంటే పొడి అయిపోవాలి. అంతే ఫ్రెండ్స్. మళ్ళీ మా నానమ్మతో వీడియో పెడతా, అది మీకు చూపిస్తాను. ఇప్పుడు 5 minutesలో పెడతా. నేను అవన్నీ రెడీ చేసా, ఆల్రెడీ పెట్టేసా. ఇప్పుడు వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు, అందుకని వీడియో అప్లోడ్ చేసి నేను పెడతాను. ఇంకా
ఇలానే నేను రోజు కూడా పెడతాను. ఇంకా నా మార్నింగ్ రొటీన్ కూడా ఒక రోజు చూపిస్తాను మీకు, సరేనా? ఇంకా వెయిట్ చేసుకుంటా. బాయ్ గాయ్స్, ఇష్కి ఆల్. మర్చిపోయా చెప్తాం, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పార్థ శివ @Pardu627 వీడియోస్. ఇదైతే ఇప్పుడు నేను 5th చేసేసి ఇంకా వీడియో పెట్టేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, బాయ్ గాయ్స్, ఇష్కి ఆల్.